ప్రతి క్షణం ప్రజల పక్షం శ్రీవి న్యూస్. గ్రామాలలో మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా సీఎం చంద్రబాబు పాలన. ఎమ్మెల్యే వేగుళ్ల. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు మండపేట నియోజకవర్గ శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామంలో సర్పంచ్ ఆచంట సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ల 2 విలేజ్ హెల్త్ క్లినిక్లు శంకుస్థాపన చేసిన అనంతరం సీసీ రహదారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వేగుళ్ల మాట్లాడుతూ మండపేట నియోజకవర్గంలో గ్రామాలకు రహదారులు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వేగుళ్ల వివరించారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు పాలన కొనసాగుతుందని ప్రశంసించారు. ఏపీకి జీవనాడులైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులు సీఎం చంద్రబాబు పాలనలో పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే వేగుళ్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే మండల తీర్మానం ఇవ్వకపోవటం వల్ల కోరుమిల్లి గ్రామంకు రావాల్సిన 75 లక్షల నిధులు ఆగిపోయాయని ఎమ్మెల్యే వేగుళ్ల ఆరోపించారు. ఎమ్మెల్యే వేగుళ్ల కోరుమిల్లి గ్రామాభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించారు అని సర్పంచ్ ఆచంట సత్యనారాయణ కొనియాడారు. పవన్ కళ్యాణ్ కాలనీ, పర్వతాల వారి వీధిలో 36 లక్షల రూపాయల నిధులు, వాటితో పాటు 2 ఆరోగ్య కేంద్రాలు ఈ రోజు ఎమ్మెల్యే వేగుళ్ల భూమి పూజ చేయటం హర్షించదగ్గ విషయమని ఆచంట కొనియాడారు. అలాగే జనార్దన్ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి 1,80,00,000 రూపాయలు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణానికి 1,50,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే వేగుళ్లకి దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆచంట సత్యనారాయణ, ఎంపీటీసీ సుంకర వెంకటేశ్వరరావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రెడ్డి ప్రసాద్, నెక్కంటి శ్రీరాంజీ, ఏఎంసీ వైస్ చైర్మన్ మోటుపల్లి బాపిరాజు, కొండిశెట్టి నాగేశ్వరరావు, రాష్ట్ర శెట్టి బల్జా కార్పొరేషన్ డైరెక్టర్ గుడాల జయబాబు, మండల టీడీపీ అధ్యక్షుడు బి సత్యబాబు, సుంకర బుజ్జి, అరిగెల పాపారావు, ఎంపీడీఓ బానూజీ, జేఈవి నాగేశ్వరరావు, కార్యదర్శి కామేశ్వరరావు, అధిక సంఖ్యలో గ్రామస్తులు, ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు. లేకుండా నన్ను జోగిస్తారు ఒక సొంత తమ్ముళ్ళగా ఆదరించి నా మాటకి వెలుగుతూ ఊళ్ళో 99% నేను నాకు చేదోడుగా ప్రతి పని చేయడానికి సహకరించి చేసినారు. అలాగే ప్రభుత్వం వస్తుండగానే దగ్గరగా 40 లక్షల రూపాయలతో కరెంటు ట్రాన్స్ఫర్లు ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా 100 మళ్ళా 40లో మళ్ళీ ఇంకో 4 ట్రాన్స్ఫర్లు వచ్చినాయి. అలాగే ఎన్ఆర్టీసీ రోడ్లు 77 లక్షల రూపాయలు ఒట్లు ఇచ్చారు. అన్నీ కూడా కంప్లీట్ అని 75 లక్షల వర్కులు వచ్చేటప్పటికి మండలంలో మనకు తగిన బలం లేక మిగతా మండలాల్లో ఎవరికాల్లో ఏకత్రై చేసుకున్నారు. కానీ మన మండలంలో సహకరించక మన ఎంపీపీ గారు అయితేనే మన వ్యతిరేకతగా ఉన్నటువంటి ఎంపీడీసీలు ఎంత చెప్పినా సహకరించక 75 లక్షల రూపాయల వడ్లు ఆగిపోయి, దాంతో ఆ ఆగిపోయిన వల్లనే ఇంపార్టెంట్ రోడ్లు 3, మట్టి రోడ్లు 10 మొత్తం వాటి వల్ల చాలా ఇబ్బంది. ఎంత చేసినప్పటికీ చేయలేని అనిపించిన పరిస్థితి తీసుకొచ్చారు. అయినప్పటికీ వారు మేము ఈ పదవి అయిపోయినప్పటికీ నాకు వారు సెప్టెంబరు, ఆగస్టులోకి చేస్తారని వాగ్దానం చేస్తారని చేయమని అడుగుతున్నాను. ఎంతవరకు తీసుకొచ్చి వెనక్కి వెళ్ళరని. వెళ్ళు సత్యనారాయణ గారు, మన ఎంపీటీసీ గారు ఎప్పుడు కూడా యాక్టివ్. ఎంపీటీసీ గారికి, రామ్జీ గారికి, ప్రసాద్ గారికి, ముఖ్యంగా మన చెరుకోరుమిల్లి బాపిరాజు గారు ఒక పక్క అయితే భద్రరావు రెండో పక్క, అలాగే మన నాగేశ్వరరావు గురించి గారు మొత్తం అతిరథ మహారథులు కోరుమిల్లో ఉన్నటువంటి సోదరులందరికీ, సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. శ్రద్ధ మన తేడా చెప్పండి.
చాలా మాట్లాడదాం అనుకున్నాను, సాధ్యమైనంత వరకు మాట్లాడతాను. 2008లో మొట్టమొదటిసారి మీ గ్రామం మరి పాదయాత్ర నిమిత్తం రావడం జరిగింది. అప్పుడు మాకు బుచ్చిగారు తప్ప దాని వ్యాపారం ఉంది కాబట్టి, రైస్ మిల్ కాబట్టి మాకు ఎవరు నాకు తెలియదు. ఆ రోజున మన శంకర బుజ్జి గారు మరి ఆయన ఆధ్వర్యంలో గ్రామం అంతా చేసాం. కానీ ఆ ప్రజారాజ్యం అడవుల్లో మనకి ఇంచుమించుగా 250 350 ఓట్లు మాత్రమే నాకు పడింది. కానీ ఎప్పుడు కూడా నేను రాజకీయంలో ఓట్లకి పనులకి ఎప్పుడు ముడి పెట్టలేదు. మరి అలాగే ముడి పెడితే ఏ ఎలక్షన్లో పోటీ చేసినా ద్వారపూడి గ్రామం కనీసం 1000 నుంచి 3000 మెజార్టీ ఎప్పుడు తగ్గలేదు. అలాగే చెల్లూరు గ్రామం రాయవరం మండలం 1000 ఓట్ల నుంచి 2000 ఓట్లకి ఏ రోజు తగ్గలేదు. ఇవాళ పనులన్నీ అక్కడే పెండింగ్ ఉన్నాయి, మీ అన్ని గ్రామాల కన్నా కూడా. ఇప్పుడు ఇవాళ దాన్ని చేస్తా ఉన్నాం. 2004కి ముందు చౌదరి గారు ఎమ్మెల్యే ఉండగా అప్పటికే ఏర్పడిపోయిన కాలనీ బంగారం కాలనీ ద్వారపూడి, అవి అన్నీ ఇప్పుడు చేస్తున్నాం. అలాగే చెల్లూరు ఇప్పుడు పథకం తీసేశారు. రేపు ఎలా ఉంటుందో తెలీదు, ఏ గ్రాండ్ వస్తుందో తెలీదు. మీకు పాయింట్ అర్థమైందండి. ఇవన్నీ ఉపాధి పథకాలు చేస్తున్నాం మనం. అది తీసేసినప్పుడు ఇంకా ఎక్కువ రావచ్చు, కొత్త స్కీమ్లో రాకపోవచ్చు. వచ్చినప్పుడు మాత్రం కొంత కంపారిజన్ మండలానికి ఈ సంవత్సరం దెబ్బతిన్నారు కాబట్టి దానికి ఒక ప్రయారిటీ పెడతాను తప్ప మళ్ళీ మొత్తం అన్ని పట్టుకొచ్చి కంపారిజన్ మండలం కూడా జరగకపోతే నాకు అన్నీ సమానమే. 43 గ్రామాలు నాకు సమానమే, 30 వార్డులు నాకు సమానమే. అందుచేత ఏదైనా మరి మన సత్యనారాయణ చూసుకుంటే మరి చాలా చక్కని మనిషి. ఎప్పుడు కూడా కోపం వచ్చి ఎప్పుడు మాట జారినా దాన్ని దౌరాట్లో పెట్టి దాన్ని ఒక జోక్యం మార్చేసి సెకండ్ కూడా ఆలస్యం లేదు. అప్పుడు ఎలా తోస్తో తెలియదు, భగవంతుడు ఆ విజయాన్ని ఇచ్చాడు. చక్కని చక్కని సమాధానం చెబుతూ చాలా మరి అందరినీ కలుపుకుంటూ ఇటు జనసేన తరపు సర్పంచ్గా ఉన్నా, తెలుగుదేశాన్ని, అటు వైఎస్ఆర్ని, ఇటు బీజేపీ లేరేమోండి కదా, బీజేపీ వాడిని అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగడం అంటే ఓ రకంగా ఎమ్మెల్యేగా నెగ్గడం చాలా సులువు, సర్పంచ్ కింద ఎంపీ తీసుకుని నెగ్గడం చాలా కష్టం. ఇదేంటంటే చాలా చాలా వచ్చేస్తే కోణాలు అది ఎక్కువ పార్టీ కోణంలో పోతుంది. 100% పార్టీ మీద పోతుంది, 20% క్యాండిడేట్ మీద ఉంటుంది. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థికి, ఎంపీటీసీ అభ్యర్థికి పార్టీ కోణం 10% ఉంటుంది, 90% కూడా వ్యక్తిని చూస్తారు. మరి అటువంటి మరి ఎక్కడికక్కడే అందరినీ కలుపుకుంటాడు, అందరిని నవ్విస్తాడు, ఎక్కడ కూడా చిరాకు పడ్డాం. మరి అటువంటి వ్యక్తి నిజంగా మీకు ఇక్కడ సర్పంచ్గా 5 ఏళ్ళు పనిచేసినందుకు మరి అది మీ అందరూ అదృష్టం, నా అదృష్టం కూడా. ఎందుకంటే కైమంటే కైమన్నదనుకోండి, ఒకసారి నేనేమన్నా తేడా మాట్లాడచ్చు, ఒకసారి ఆయన తేడా మాట్లాడచ్చు. కైమన్ 2 చేతులు కలిస్తేనే సపోర్ట్లు అవుతాయి. ఇలా ఎంతసేపు అనుకున్నా ఏ సౌండ్ రాదు. కానీ ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ దెబ్బలాడాలో, ఎక్కడ తగ్గి ఉండాలో చేసినటువంటి మరి మన సర్పంచ్ గారు. పక్కన ఎంపీటీసీ గారు లక్ష్మణ్ లాంటాడు, రాముడి గురించి తప్ప లక్ష్మణ్ గురించి ఎవరికి తెలియదు, ఎప్పుడు కూడా మాట్లాడడం. కానీ అన్నీ తెలిసాయి. సెంటర్ ఒకదానికైతే ముందు 2 కూడా ఇవి చాలా మందికి, నేను కూడా నాకు తెలీదు. మొత్తం అంతా సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ అని అనుకున్నాను నేను. అంటే హాస్పిటల్ ఎవరున్నారు, డాక్టర్ గారు ఉన్నారా? లేదు. 60-40 ఎందుకండి ఎస్టిమేట్ కమిటీ మీటింగ్లో దానికి 60-40లో ఈ స్కీమ్ అని చెప్పారు. మన అమరావతి మీటింగ్లో 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్. 60-40 కోటాలో ఈ మనకి హాస్పిటల్లో 30 హాస్పిటల్ శాంక్షన్ అయినాయి. ఈ 30 హాస్పిటల్ మన నియోజకవర్గానికి. ఇప్పుడు నాకు ఒక రోజు బెంగళూరు వాళ్ళు ఎవరో చెప్పారు, ఎన్ని మా స్థలం చాలదు అంటున్నారని. అప్పటికి ఏ డిపార్ట్మెంట్ నాకు చెప్పలేదు వచ్చి శాంక్షన్ అయిందని. డిఎంఎండ్ ఇచ్చుకొని అడిగాను. ఆయన అంటాడు మన జిల్లా
230 శాంక్షన్ అండి. ఒక 40 స్థలాలు ఉన్నాయి, మిగిలిన స్థలాలు లేవు. ఎవడు చెప్పాడయ్యా మాట్లాడతాం. మనకేమో 30కి 6 ఉన్నాయట. బాబా డిపార్ట్మెంట్ అంతా తప్పించుకుని, గ్రామాలను తప్పించుకుని, లిస్టు తీసుకుని మాట్లాడి ఆఖరికి మీ పూర్వీలో దాచుకున్నారు స్థలం. ఆ దాన్ని కూడా మండలం మీటింగ్లో దెబ్బలాడి ఇచ్చేదంటే మనకి అన్నీ అవసరమే. పెళ్లి కాదు అవసరం కాదంటలేదు. రోడ్డు మీద పెట్టినా పెళ్లి అయిపోద్ది ముహూర్తం మీదకి వస్తే. హాస్పిటల్ అనేది కంపల్సరీగా అన్నింటికన్నా మెయిన్ హాస్పిటల్. వైద్యం 2 విద్య, ఈ 2 ఫస్ట్ ప్రయారిటీ. కళ్యాణ మండపం కట్టుకుందాం, ఎక్కడైనా చాలా చూసుకోండి. మనకి గ్రాంట్ వచ్చినప్పుడు చిన్న గవర్నమెంట్ కట్టినప్పుడు పెద్ద గవర్నమెంట్ కట్టుకుందాం నేను అంటలేదు. కానీ మనకి ఆ గ్రాంట్ వచ్చినప్పుడు ఈ స్థలం కూడా నేనే చూస్తాను మీ ఊర్లో ఎందుకంటే మీ ఊరే కాదు, గ్రామాల్లో స్థలాలు ఉంటాయి. ఏదో చేయాలంటే రకరకాల కారణాలతో దాన్ని బయటికి చెప్పరు మీ నాయకులు. ఇప్పుడు అలాగే కొన్ని గ్రామాల్లో ఇప్పుడు కూడా చెప్పలేదు. ఎంఆర్ఓలకు అప్పు చెప్పాను, ఏ రెవెన్యూ చూడండి, పంచాయతీ కానీ రెవెన్యూ కానీ స్థలాలని లిస్ట్ ఇచ్చారు. క్యాకేసాం ఒక్కొక్క రోడ్డుని. బాబు ఈ స్థలాలు మీకే మనయే కాదా, మరి ఇంట్లో మీకేంటి అభ్యంతరం? ఇలాగ రకరకాలు చెప్పారు. అది చెట్టుదండి, ఇది సేనాపతులదండి, ఇది కాపులదండి, ఇది కమ్మోరుదండి. ఇవన్నీ ఎవరికి రాసిచ్చేయాలి. వాళ్ళకే డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసి పెట్టి ఇచ్చేద్దాం, లేదా మేమే మాట్లాడుకోతున్నాం ఇచ్చారు. అంటే ఎప్పుడు కూడా మనం హాస్పిటల్ అనేది, స్కూల్ అనేది మనకది ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ప్రయత్నం ఇవ్వాలి. ఆ రంగం ఇవాళ మనం ఈ ఒక్క పంచాయతీకే 2 హాస్పిటల్ మనకి శాంక్షన్ చేసినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని, శ్రీ చంద్రబాబు నాయుడు గారిని, శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మరి మనకి మన పూర్వీకుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మన సర్పంచ్ గారికి మరి ఈ రకంగా అయితే ఇలాంటి వ్యక్తిని చూడలేదు. ఎప్పుడు నవ్వుతుంటాడు మమ్మల్ని. ఏమన్నా రివర్స కొట్టేస్తారు, రివర్సనండి జోకుతుంది. మరి వారు ఇంకా ఉన్నత పదంలోకి వెళ్ళాలని మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై హింద్. అన్నందు వల్ల ఆవేళ మనకు 15 కోట్లు మనకి మన రావాల్సిన ఎలిజిబిలిటీ 9 కోట్లు సుమారు మండపేట మండలం, 6 కోట్లు దగ్గర రాయవరం మండలం 15 కోట్లతో మనం పోయిన డిసెంబర్ జనవరి నెలలో పనులు మొదలెట్టుకున్నాం. ఆవేళ మండలం మీటింగ్ అవగానే కారులోంచే పురమాయించేసాను. నాకు ఎక్కడెక్కడ ఏ పనున్నా తెలుసు. మీ గ్రామం నుంచి ఏం తీర్మానం, మీ గ్రామం ఏం చేసుకోండి అయిపోయింది. అక్కడ అయితే 3-5 అయితే 4, 6 ఏదో రకంగా వచ్చాను, కానీ అయిపోయింది. తర్వాత సడన్గా ఉపాధి హామీ ఇప్పుడు రద్దు చేస్తున్నారు, పథకం రద్దు చేశారు. ఏదో రామ్జీ అన్న పథకం పెట్టారు. ఈ పెట్టినప్పుడు గ్రాంట్ మరి కొన్ని జిల్లాలు మిగిలిపోతాయి. ఇంటి ముందు అయితే ఏ జిల్లాలో వచ్చిందో ఆ జిల్లా ఖర్చు పెట్టాలి. ఆ మిగిలిపోయే దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో మనకు తెలియదు. ఎవరు నోటీస్ చేసేసుకోమన్నారు మనకు తెలియదు. చేసుకోమంటే మన కలెక్టర్ గారు చెప్పలేదు. మన కలెక్టర్ గారు అంటే కోనసీమ కలెక్టర్ గారు, ఇంకా ఆయన సంబంధాలు అనుకుంటారు మీరు. ఈ మార్చి నెలాఖరు వరకు చాలా అన్నీ కూడా ఇంచుమించుగా కోనసీమ కలెక్టర్ జిల్లా మారిపోయినా హెల్త్ అయితే ఒక 20 రోజుల క్రితం మారింది. ఒక్క రెవెన్యూ మాత్రమే జనవరి 1 నుంచి మారింది. పోలీసు జనవరి నెలాఖరికి మారింది. హెల్త్ నెలల క్రితం మారింది. అన్ని నెలాఖరి దాకా అంటే ఫైనాన్స్ కాబట్టి లింక్ ఉంటాయి కాబట్టి దేన్ని కూడా మార్చలేదు.